ఫస్ట్ బజాజ్ పెట్రోల్ బండి ఉన్నప్పటి నుంచి ఇప్పుడు BS6 అప్పే బండి, గ్రీవ్స్ బండి ఇవన్నీ వచ్చినప్పటి నుంచి కూడా నేను ఉన్నాను. ఆటో సోదరులు అంటే మనం ప్రతిరోజు మన బతుకుతెరువు నిమిత్తం చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, కూలీలు ఉంటారు. వాళ్ళందరి కుటుంబంలో నుంచి అనేక మంది ఒక బ్రతుకు తెరువు కోసం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆటో ఫీల్డ్లోకి అడుగు పెడతారు. తర్వాత నిరంతరం డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉంటే కొద్ది సంవత్సరాల్లో స్పేర్ పార్ట్ ధరలు కూడా విపరీతంగా పెరగడం మొదలుపెట్టాయి. మనకు 2018లో ఆర్టీఓ ఆఫీసు ఆన్లైన్ అయింది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆర్టీఓ ఆఫీసు ఆన్లైన్ అయింది. అంటే మనము ఏదైనా పని కోసము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన సందర్భం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్లోనే, అంటే మన ఇంటి దగ్గర ఉండే ఇంటర్నెట్ సెంటర్లోనే FC చలనాలు కానీ, పర్మిట్లు కానీ, ఇంకేమైనా ఉన్నా కూడా లైసెన్స్ రెన్యువల్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంటి వద్దనే ఉండి మనం గంటల సేపు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి నిలబడకుండా మన పనులు మనమే చేసుకునే అవకాశం ఈ ఆర్టీఏ సిటిజన్ యాప్ ద్వారా 2018లో వచ్చింది. కానీ అప్పుడు ఏందనంటే ఎవరైనా పొరపాటున ఆటో సోదరుడికి ఆటో రెన్యువల్ చేసుకోవడానికి డబ్బులు అందుబాటు లేనప్పుడు, ఒక పర్మిట్ అయిపోయినా, ఒక FC చలానా అయిపోయినా, ఇన్సూరెన్స్ అప్పుడు 2000, 2500, 2700 వరకే ఉండింది. ఒకవేళ పొరపాటున ఆర్టీఓ దాడిలో దొరికినప్పుడు పొల్యూషన్ లేని దానికి 500 రూపాయలు, FC లేని దానికి 1000 రూపాయలు, పర్మిట్ లేని దానికి 1000 రూపాయలు, లైసెన్స్ లేని దానికి 1000 రూపాయలు, అంటే మొత్తం మీద ఒక 4000, 4500 రూపాయలుతోనే ఆ కేసుని సరిపెట్టేసే పరిస్థితి ఉండేది. ఎలాగోలాగా కాగితాలు చేసుకోలేని వ్యక్తులు ఆ ఫైన్ కట్టుకొని మరలా కాగితాలు రెన్యువల్ చేసుకొని వెనక ముందు జీవనం కొనసాగిస్తూ పోతా ఉంటే, ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్స్ రెన్యువల్కి 7650 రూపాయలు, తర్వాత FC చలానాకి లేట్ అయిన దానికి ప్రతిరోజు 10 రూపాయలు పెనాల్టీ, పర్మిట్ లేకపోతే 10,000 రూపాయలు ఫైను, లైసెన్స్ లేకుండా ఉంటే స్పాట్లో చూపించకుండా ఉంటే 5,000 రూపాయలు ఫైను, FC లేకపోతే 5,000 రూపాయలు ఫైను, ఇన్సూరెన్స్ లేకపోతే 5,000 రూపాయలు ఫైన్. అంటే ఆర్టీఓ ఆఫీస్ దాడిలో ఒక వెహికల్ కనుక దొరికింది అంటే దానికి పూర్తిగా 25,000 రూపాయల నుంచి 26,000, 27,000, ఇంకా అవకాశాన్ని బట్టి ర్యాష్ డ్రైవింగ్ అని ఒక 5,000 రూపాయలు. ఇది ఒక ఆటో డ్రైవరు ఉదయం నుంచి సాయంకాలం దాకా 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు, ఒక్కోసారి బండిని ఖాళీగా వెనక్కి ముందుకు తిరుగుతూ ఉంటుంది. ఎంత సంపాదిస్తాడు, ఎంత ఫైనాన్స్ ఆఫీస్కి డ్యూ కడతాడు, ఎంత వెహికల్ రిపేర్ చేసుకుంటాడు అని కనీస జ్ఞానం కూడా ఆర్టీఓ అధికారులకు ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ అడ్మిషన్ చేసే వాళ్ళకు కూడా తెరవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది మీరందరికీ కూడా తెలుసు. ఎంత వస్తుంది? ఉదయం నుంచి సాయంకాలం దాకా డీజిల్ డబ్బులు అవన్నీ తీసుకొని 600, 700 వస్తుంది. ఇంకా కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగున్నాయి, కరెంటు బాకీలన్నీ విపరీతంగా పెరుగున్నాయి. అంతంత ఛార్జెస్, అంతంత చలానాలు ఆటో వాళ్ళ మీద వేయడం మాత్రం మరీ దారుణం. ఏదైనా చూసి చూడనట్టు ఇంకా లారీలు ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి, వాటి మీద గమనించుకొని పోవాలే కానీ కనీసం రోడ్డు వారి మీద అన్ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి బతుకు తెరువులు చాలా మంది ఆటో డ్రైవర్లు నాకు తెలిసి ఇంకా సొంత ఆటోలు లేకుండా రోజుకి 200, 250 రూపాయలు కిరాయికి తీసుకొని ఆ వచ్చిన డబ్బులతోనే ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని గడుపుకునే సందర్భాలు నేను గత 30 సంవత్సరాలు నేను చూస్తున్నాను. నేను ఒకరోజు ఆటోని బాడుకు తీసుకుని తోలిన వ్యక్తి. నేను ఈరోజు ఆటో డ్రైవర్ కాడి నుంచి ఏంటంటే ఆటో వర్క్షాప్లోకి వచ్చున్నాను. కాబట్టి ఇంతకుముందు 2018లో ఉన్న ఫైన్లు చాలా తక్కువగా ఉన్నాయి, ఇన్సూరెన్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో విపరీతంగా ఇన్సూరెన్సులు పెరగడము, FC చలానాలు పెరగడము, అక్కడి నుంచి వచ్చేసిందంటే ఫైన్లు పెరగడము, దానివల్ల ఆటో సోదరులంతా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఇది ఇంకోసారి మీకు తెలియపరచడం కోసమే చెప్పుకుంటా వస్తున్నాను. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తా ఉంది. ఆయన లైసెన్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి నీట్గా పెట్టుకుంటాడు, అయినా కానీ చలానా భయం వేస్తుంది. నేను మాట్లాడాలంటే ఏందన్నా ఎందుకు పోవట్లేదు అంటే ఆయన సమాధానం లేదు సార్. అంటే మీరందరూ మా నాన్నతో పాటు ఉండేవాళ్ళు కాబట్టి చెప్తున్నాను మీకు. మా నాన్న ఉండే పెద్దైనా చిన్నైనా ఉంటారనమాట. కాకుంటే ఎటువంటి బాధ మీరు అనుభవిస్తున్నారో మా పెద్ద ఆయనకి చెప్తున్నాం మీకు. అంటే మాకు సరిగ్గా రావట్లేదు చెప్పడానికి. మీరు ఆలోచించండి ఒకసారి. అన్న చెప్పినట్టు మీరు ఆలోచించండి. అది మేము చెప్పడం కాదు. కొడుకు మేమేందంటే మా నాన్నకి అరుచుకోలేను. నేను అరుచుకున్నా చెప్పలేనా ఇది ఉండదు అన్నమాట. అందుకోసం ఏంటంటే మీరు ఆలోచించి ఒక ఉద్దేశానికి వచ్చి మా అన్నకి మీరు సపోర్ట్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఒక చెత్త 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం అన్న భాష మీ నోట్లో రాగలిగితే
మెయిన్ అంటే కేవలం ఇది ఒక ఆత్మీయ సమావేశం. ఇలాంటి సమావేశాలు చాలా పెడతాం ఆటో డ్రైవర్లతో, ఓనర్లతో, నగరం అంతా కూడా. మీ ఒక్క 130 మందే నాకు తెలిసి ఒక 10 రోజులు మీ అమూల్యమైన సమయం, రోజుకు అరగంట అంటే విడతల వారీగా ఆటో స్టార్ట్ అయినప్పుడు, దిగేటప్పుడు ఒక 10 బ్యాచ్లతో 5 నిమిషాలు అంటే ఒక గంట సేపు మీరు కేటాయిస్తే 70,000 మందికి మీ వాయిస్ పోద్దన్న. ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్పేదానికంటే కూడా మీరు చెప్పేదానికి విలువ ఎక్కువ. ఎందుకంటే ఆ బాధలో ఉన్న వ్యక్తులు కాబట్టి. అబ్బాయి చెప్పాడు, ఇప్పుడు ఆటో బయటికి తీయాలంటే భయం వేస్తుందనే పరిస్థితి. నేను ఒక్కటి మాత్రం చెప్తున్నానన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, రేపటి రోజు తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో రూరల్ నియోజకవర్గంలో మాత్రం ఇబ్బంది పడే ప్రశ్నే లేదు. దానికి నాది బాధ్యత. రాష్ట్రం అంతా కూడా ఏదైతే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టేస్తాం. నేను మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇంకా ఆలోచించేయండి. ప్రభుత్వాలు ఏ పనులు చేస్తే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం చేయొచ్చు, ఆటో డ్రైవర్ల సంక్షేమం బాగుంటుంది అన్న ఆలోచనలు ఎక్కడో రూముల్లో కూర్చొని రాజకీయ నాయకులు మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం కాదన్న. ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్లు వాళ్ళ నోట్లో నుంచి, వాళ్ళ హృదయంలో నుంచి ఈ పని చేస్తే ఆటో డ్రైవర్ల సంక్షేమం, ఆటో డ్రైవర్లు మేలు జరుగుతుంది అన్నటువంటి మాట వస్తే ఆ మాటనే అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా. ఇలాంటిది ఇక్కడే కాదన్న, రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి నాంది పలికాం, రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా రేపటి రోజు మీ ఆకాంక్షలు నెరవేరే విధంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంటుందని మీ అందరి ముందు కూడా మాట ఇస్తూ, పండగ సెలవులు ఓ 3 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు కూడా దాదాపు 75 రోజులుగా నెల్లూరు రూరల్లో నా భార్య, నా కుమార్తెలు ఇల్లు తిరుగుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలు ఉండటంతో ఎప్పుడూ పూర్తి కావాల్సిన ఈ కార్యక్రమం ఆలస్యం అవుతూ వచ్చింది. ఈరోజు 33వ రోజు, చిట్ట చివరి రోజు. మన వాళ్ళందరిని అడిగాను, ఈ చిట్ట చివరి రోజు ఆటో డ్రైవర్లతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళ సాధకాలు, బాధకాలు త్వరలో తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టో పెట్టబోతుంది కాబట్టి, కేవలం మనమేదో మైకెత్తుకుని ఈ ప్రభుత్వం పనితీరు బాగలేదని మాటలు చెప్పేసి రావటం కాకుండా, రేపటి రోజు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి కార్యక్రమాలు చేస్తామో, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో వారి ఆలోచనలు, ఆకాంక్షలు తెలుసుకోవాలా అన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీలో మీ ఆకాంక్షలు, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలా ఆటో డ్రైవర్ల పట్ల, మిగతా విషయాలు ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాత మీరు ఎంతమంది అయినా సరే నేరుగా మీ ఆలోచనలు చెప్పినట్లయితే ఈ ఆలోచనల్ని అటు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని పెట్టిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఉన్నా. పెట్టించడమే కాదు, ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తిగా అమలు చేసే బాధ్యత కూడా నాదేనని చెప్పని మీ అందరి ముందు కూడా తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం.